కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి కె చంద్రశేఖర్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాల్లో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించిన అనేక ట్రైనింగ్ లు పొందారు. రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని రకాల జబ్బులు గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు. కరోనా నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించినారు. కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి. ఆశలకు పని భారం తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా నాయకులు రాజనర్సు, ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశ్రీ, పల్లవి, విజయ, పద్మ, లావణ్య, ప్రమీల, చంద్రిక, లత, అనిత, కృష్ణవేణి, శోభ, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఎంఎన్హెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంతో ప్రధానంగా ఏదైతే ఆశాలను విభజించి ఆశాలకు నష్టం చేసే ఎగ్జామ్ ఏదైతుందో ఆ ఎగ్జామ్ రద్దు చేయాలని, గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో కనీస వేతనాలు 18,000 ఇస్తారని చెప్పేసి, అట్లాగే ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు అమలు చేస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా హామీ ఇచ్చింది. కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఆశా వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను విజయవంతం చేసిన కామారెడ్డి జిల్లా ఆశా వర్కర్లందరికీ ధన్యవాదాలు. డిఎంఎన్హెచ్ఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా డిఎంఎన్హెచ్ఓ గారు పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రతి నెల 2వ తేదీన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవ్వకపోతే భవిష్యత్తులో 3వ తేదీ నుంచి మేము డ్యూటీలు బంద్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.